ఏంటే ఒక ఎంట్రీ సాంగ్ వేద్దాం రండి. ఎంట్రీ సాంగ్ ఒక్క నిమిషం ఉండు. సాంగ్ పెట్టమంది పిల్ల శ్రావణ మాసంలో పెళ్లికి లగ్గం మల్లెల మంచంలో మన్మథలంచం. ఇందాక ఎంట్రీ సాంగ్ వేద్దామంటే మీరు ఇల్లు ఊడ్చి మళ్ళీ ఎంట్రీ సాంగ్ వేస్తారేంటి? ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు కాళ్ళకు మేకులు గుచ్చుకున్నాయి అనుకో కాలు షప్టిక్ అవుతుంది. షప్టిక్ అయితే నాది ఒక కాలు తీసేస్తారు. ఈ ఒంటి కాలు ఉన్న వాడితో ఏం కాపురం చెయ్యాలి, ఈ రెండో కాలు వాడితో వెళ్ళిపోవడం బెటర్ అని వెళ్ళిపోయావు అనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి? నీ భయానికి బొంద పెట్ట. వెంటకి నీలాంటి ఒకడంట ఒకడు చలికి చచ్చిపోతాను అని భయపడి మంచం కింద మంట పెట్టుకుని పడుకున్నాడట. వాడికి ఏం కాలేదుగా? ఎందుకు కాలేదు? తెల్లారేసరికి మంచము లేదు, మంచం మీద మనిషి లేడు. అయ్యో మధ్యలో చూసుకోవాల్సింది వాడు. ఎవరికైనా భయము గ్రాముల్లో ఉంటుంది, నీకు కిలోలు కిలోలు చొప్పునుంది. సరే సరే మాట్లాడించాలి కానీ వెనకాల డోర్ అయ్యి. అమెరికాపై ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా. ఈ న్యూస్ ఒకటి నాకు 2-3 నెలల నుంచి నిద్ర లేకుండా చేస్తుంది ఈ న్యూస్. నీకే కాదు ప్రపంచం అంతా అలా ఉంది. ఆనందరావు గారు ఏంటి విట్లాచార్య? ఉత్తర కొరియా వాడు అమెరికా మీద బాంబు వేస్తాడంటావా? వేస్తే వేసుకోనివ్వండి, మనకెందుకు? మనకెందుకు అంటారంటే ఆనందరావు గారు ఆ బాంబు మన దేశం మీదకి ఏమైనా వస్తే? మన దేశం మీదకి ఎందుకు వస్తుంది విట్లాచార్య? ఎందుకు రాడదు ఆనందరావు గారు? మనం దీపావళికి తారాజువులు కాలుస్తాం. ప్రతి తారాజు ఆకాశంలో వెళ్ళదు. పక్కింటికి వెళ్తది, ఎదుంటికి వెళ్తది, వెనకింటికి వెళ్తది, ముందింటికి వెళ్తది. ముందే అమెరికా వాడు బాగా తెలివైన వాడు. ఆ ఉత్తర కొరియా వాడు రాకెట్ వేసాడు అనుకో వాడు అమెరికా ఒక చేతితో ఇలా పక్కన అన్నాడు అనుకో ఆ పక్కనే మనం ఉన్నాం. నీ భయం లోకల్ గానే లేదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్నమాట. వీడితో ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ఈయన భయమైన శాడిజంతో రోజు చచ్చిపోతాను నేను. ఆఖరికి ఆ భయానికి భయపడి పిల్లల కన్నం కూడా వద్దన్నాడన్నయ్య వీడు. అలా కనకపోవడం ఏంటి విట్లాచార్య? మనం కష్టపడి పిల్లల్ని కంటాం. ఈ నా కొడుకుల తర్వాత ఏం చేస్తారు? నన్ను ఉద్దాసంలో ఇప్పుడు తీసుకెళ్లి పడేస్తారు. నేను ఉద్దాసంలో ఉండలేను ఆనందరావు. నీకు దండంరా. మామూలుగా అందరూ భయపడతారా, ఆ భయానికే నిన్ను చూస్తే భయంగా ఉండేటట్టున్నావేంట్రా నువ్వు? ఏమే నాకే భయం అంటున్నావు, మరి వాడిని చూడు నన్ను చూసి భయపడుతున్నాడు, దాన్ని ఏమంటారు? ఆ భయం వేరు, ఈ భయం వేరు. ఏదైనా భయమే. మాట్లాడకు నువ్వు నాతో ఎక్కువ. అబ్బో చెప్పిన దానికి నమస్కారం గానీ 10 ఇంట్లో ఆనందరావు గారు ఏంటి విట్లాచార్య? సూర్యుడు ఇంకా రాలేదేంటి ఆనందరావు గారు? ఆ మేఘాల మధ్యలో ఎక్కడ ఉంటాడా? ఎంతసేపు ఉంటాడు ఆనందరావు? మేఘాల మధ్యలో ఎంతసేపు ఉంటాడు వాడు? బయటికి రమ్మని చెప్పొచ్చుగా. నీ భయంతో నన్ను చంపుతున్నావు కదరా నువ్వు. ఏంటో ఒకరికి బాధ్యత లేదు, ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటో. ఇంత కూడా కనబట్లే మనిషి. ఆనందరావు గారు ఏంటండి? 9 అయిందండి, ఇంకా సూర్యుడు బయటికి రాలేదు. కొద్ది కంగారుగా ఉంది ఆనందరావు. నరకం ఎక్కడో లేదురా, నా ఇంటి ముందే నీ రూపంలో ఉందిరా. ఇప్పుడు సూర్యుడు రాకపోతే ఏమైందంట? అలా మాట్లాడుకోండి ఆనందరావు గారు. మీరు బాత్రూమ్ లేకపోతే మీరు ఎంత అలాడిపోతారు. అలాంటిది సూర్యుడు బయటికి రాకపోతే ప్రపంచం ఏమైపోతుంది? ప్రపంచంలో జీవరాశులు ఏమైపోతారు, మనం ఏమైపోతాం ఆనందరావు గారు? అరే నువ్వు మంచోడువో మెంటలోడువో అర్థం కావటం లేదురా. అర్జెంట్ పని మీద ఉన్నాను రా, 2 నిమిషాలు నన్ను వదిలిరా. ఏంటో సూర్యుడు రాలేదని ఒక్కరికి బాధ లేదు, భయం లేదు. నాకేమో చెమటలు పడుతున్నాయి, ఈయనేమో బయటికి రాడు, కంగారుగా ఉంది. ఏం చేయాలి? ఉషా కిరణాలు కిమిర సంహరణాలు. అబ్బే లాభం లేదు. పాట పాడిన సూర్యుడు రాలేదేంటి? ఈ పాడు సమాజం మీద సూర్యుడు అలిగాలేంటి? ఏమర్థం? రాధా రాధా అబ్బబ్బబ్బబ్బా ఇప్పుడు ఏంటి నీ బాధ? సూర్యుడు ఇంకా రాలేదు రాధా. నన్ను చేయమంటావు? సూర్యుడు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా సూర్యుడు రా చెప్పి కిందకి తీసుకున్నామంటావా? లేదు రాధా, కింద నుంచి సూర్యుడు కోసం ఏదైనా పాట పాడితే నీ పాట వినని వస్తాడేమోనని రాధా. ఏమన్నా ఒకసారి పాడవే. మీరు పిలిస్తే మొగుడే భయపడి వస్తాడనుకున్నా, మీరు పిలిస్తే సూర్యుడే భయపడి బయటకు వస్తాడంటే మీరు మామూలు కాదే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏమండి సూర్యుడు వచ్చాడు. తలిపే
సూర్యుడు వచ్చాడు అమ్మయ్యా ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది కంగారు మొత్తం పోయిందయ్యా ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మయ్యా ఇదిగో ఇంకా నీ భయం నేను భరించలేను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా ఏంటే మొక్కడికి ఏదైనా వీక్నెస్ ఉంటే అర్థం చేసుకోవాలి కానీ పుట్టింటికి వెళ్ళిపోతా అంటావు నువ్వు వెళ్ళిపోదే భయపెడుతున్నావు నన్ను వెళ్ళిపో ఒంటరిగా ఉండాలా నన్ను ఒకటే పడుకో పడుకుంటా బెదిరిస్తుంది పెద్ద అరే విట్లాచార్య నువ్వు మనిషివో అర్థం కావట్లేదు పశువు అర్థం కావట్లేదురా నీ భయంతో మమ్మల్ని చంపుతున్నావు కదరా ఏంట్రా నాకు ఈ టార్చర్ ఆనందరావు గారు పక్కిట్లో ఉన్నప్పుడే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది అర్థం చేసుకోవాలి కానీ ఇలా అపార్థం చేసుకుంటే ఎలా ఏంటో బొంగులోని అర్థం చేసుకునేది ఆనందరావు గారు బొంగులో గింగులో అని మాట్లాడకండి మీరు నాకు భయపడే గుణమే కాదు భయపెట్టే గుణం కూడా ఉంది తొక్కబట్టి నారదిస్తాను ఏమనుకుంటున్నారో ఈ చుట్టుకొమ్మలు బాగా పెద్దవైపోయి ఏమే కత్తి తీసుకురా నేను ఆనందరావు ఏమన్నానని కత్తి తెమ్మంటున్నాడు ఒక్క మాట అన్న తొక్కబట్టి నారదిస్తానని అంత మాత్రానికి నన్ను పొడిచి చంపేస్తాడా ఇదిగోండి ఓకే వాడు నన్ను ఏం చేయకుంది వాడిని నేనే ఒకటి చేసేయాలి ఆనందరావు నేనేమన్నాను ఒకటే మాట అన్నా తొక్కబట్టి నారది అంత మాత్రం నన్ను పొడిచి ఆనందరావు నేను పొడి చంపడం ఏంట్రా ఆ కత్తి తెమ్మంది నా కోసమే నాకు తెలుసు ఆనందరావు నన్ను చంపుకుంటున్నావురా నువ్వు నీ మీద నేను భయంతో కొడుతున్నా ఆనందరావు బాధతో కొడుతున్నా అంతే నన్ను చంపేసేటట్టున్నాడే ఏంటండి మా ఆయన ఆరోగ్యం కొడుతున్నారు నేను మీ ఆయన ఒకటే మాట అన్నా తొక్కబెట్టి నారదిస్తాను అంత మాత్రానికి మీ ఆయన కత్తి పెట్టుకొని నేను చంపాలనుకున్నాడు ఆ కత్తి తీసుకురామని నిన్ను చంపడానికి కాదురా ఈ మొక్క కొమ్మలు కోయడానికి రా కొమ్మలు కోయడానిక సమయానికి నా భార్య వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే నీ భయంతో నన్ను చంపేసేవాడు లోపలికి ఆనందరా ఇప్పుడు నేను నీకు కొట్టాను కదా తర్వాత మనసులో పెట్టుకొని నన్ను నేను చంపవుగా భయపడకరా నీకు దండం పెడతానురా నీ భయం నా సాగుకు వచ్చిందిరా బాబు రాత్రి అయింది ఇంట్లో ఒంటరిగానే ఉన్నా ఇంట్లో భయం వేస్తుంది అదేమో వెళ్ళిపోయింది ఎలా పడుకోవాలి ఇప్పుడు చంద్రుడు ఏమైనా రాలేదా కాదు నాకు నిద్ర రావట్లేదు ఆనందరావు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్కసారి నువ్వు నాకు తోడుగా వచ్చి పడుకో ఆనందరావు నీ మీద కాలేసుకొని నేను ధైర్యంగా పడుకుంటా నీకు మైండ్ ఏమైనా దొబ్బిందేంట్రా నీ దగ్గరకు వచ్చి నేను ఎందుకు పడుకుంటాను నేను రాను సరే మీ ఆవిడైనా పంపించు ఆనందరావు నీకు మైండ్ ఏమైనా దొబ్బిందిరా మా ఆవిడ పంపించాలరా రోజు రోజుకి భయంతో నీకు మైండ్ దొబ్బుతున్నట్లుందిరా నీకు సరే నేనే మీ ఇంటికి వస్తాను మీ ఇద్దరి మధ్యలో కాలేసుకొని పడుకుంటాను అక్కడనే చేయాలందరావు శ్మశానంలోనే హాయిగా ఉండొచ్చు కానీ ఇటు పక్కన మాత్రం ఉండలేమే లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసిరా ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్తామండి బస్ స్టాండ్కి వెళ్దాం ముందు తర్వాత అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దాం ఆలోచిద్దారా సరేనండి ఎక్కడికి వెళ్తున్నావు ఆనందరా నువ్వు లేని చోటుకి వెళ్తున్నావు రా వద్దు ఆనందరా ప్లీజ్ ఆనందరా నీకు దండం పెడతాను వదిలేసి వెళ్ళక ఆనందరా ఇప్పుడు ఎక్కడికి వెళ్దామండి మనం ఎక్కడికి వెళ్దాం ఆలోచిస్తున్నానే తొందరగా ఆలోచించండి ఆనందరా నీకు దండం పెడతారా మమ్మల్ని వదిలేరా నువ్వు ప్లీజ్ ఆనందరావు మీరు నన్ను వదిలేసారు మీరే నాకు ధైర్యం ఆనందరావు ఆనందరావు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం దా ఆనందరావు మీ ఇద్దరి మీద కాలేసుకొని నేను పడుకుంటా ఆనందరావు ఏడింటికి లేవాల్సిన ఆనందరావు 9 అయింది ఇంకా లేవలేదేంటి ఆనందరా మాట్లాడలేదేంటి హలో 108 ఎక్కడ ఇక్కడే సార్ ఎప్పుడు నాకు ఆనందరావు ఇబ్బంది పెట్టలా నేనే ఆనందరావుని ఇబ్బంది పెట్టా నీ ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనందరావు ఒక్క నిమిషం అందరు వట్టి చేతులతో వెళ్తారు నా ఆనందరావు మాత్రం వట్టి చేతులతో వెళ్ళడానికి లేదు బెడ్రూమ్ లో ఉండాల్సి స్ట్రెచర్ మీద ఉన్నానంటే ఎవరా మీరు నువ్వు చచ్చిపోయావని ఆయన ఫోన్ చేశాడు ఆనందరావు చావలేదా
చంపుతున్నారా? ఏంటి చంపేది? మేము 100 డెడ్ బాడీలు చూసాం. ఏ డెడ్ బాడీ ఇలా రివర్స్ అవ్వలేదు. నువ్వెందుకు రివర్స్ అవుతున్నావు? ఏమైందండి? నేను పోయానని ఆ దరిద్రుడి వీళ్ళకి ఫోన్ చేశాడంట. అందుకే వీళ్ళేమో నన్ను మార్చికి తీసుకెళ్తున్నారంట. నువ్వెక్కడికి వచ్చావే? నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నానండి. ఈ గ్యాప్ లో బెడ్ మీద నుంచి ఎత్తుకొచ్చినట్టున్నారు వీళ్ళు. మీ తొక్కలో డిస్కషన్ ఏంటి? ఎందుకు నువ్వు బతుకున్నావా చచ్చావా? రేపు బతికే ఉన్నాను రా. ఆ ముక్క ఇంత ముందు చెప్పాలా? మాకెందుకు టైం వేస్ట్? మంచి కొంచెం అందరూ చస్తారు. ఎదవల బారు. ఏంటి విట్లాచార్య ఇది? మైండ్ ఏమన్నా తప్పిందా నీకు? నేను పోయినాను 108కి ఫోన్ చేస్తావా? అంటే ఆనందరావు నువ్వు రోజు 7కి లేస్తావు కదా, 9 కూడా అయింది. ఈ టైంకి లేకపోయేసరికి నాకు భయం వేసి నేను 108కి ఫోన్ చేశాను ఆనందరావు. నిన్న నువ్వు పెట్టిన టార్చర్ కి 2 పెగ్గలు మందు వేసుకొని పడుకున్నాను రా. అందుకే లేవలేదు. నువ్వు మందు వేసుకొని పడుకున్నావు, పురుగుల మందు తాగి పడుకున్నావు, ఏం తెలుస్తుంది ఆనందరావు? ఎక్కడ తగిలావరా నువ్వు నాకు? నీ వల్ల నీ భయం వల్ల మేల్కొనున్నా ఇబ్బంది, పడుకున్నా ఇబ్బంది. అరే బాంబులు పెట్టి చంపేవాడిని ఉగ్రవాది అంటారు. భయంతో ఎదుటివాడిని చంపేవాడిని ఏమంటారా? తెలీదు ఆనందరావు, భయంతో ఎప్పుడు నేను ఆలోచించాలా. విఠలాచార్య అంటారా? ఏం చేయమంటావు ఆనందరావు? తల్లిదండ్రులు అంటే ఆస్తులు అంతస్తులు ఇచ్చేస్తారు. మా నాన్న నాకు వారసంగా ఈ భయాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏం చేయమంటావు ఆనందరావు నన్ను? నీ భయం మీద బొందపడా, పాడి కట్ట, మన్ను పడా. ఏమండి, ఈ విఠలాచార్య దెబ్బకి నేను తెల్ల చీర కట్టుకోవాల్సి వస్తుందేమో అని భయంగా ఉందండి. ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. వెళ్ళిస్తాడా? నిన్ను బస్ స్టాండ్కి వెళ్ళాడు, కాలు పెట్టుకొని లాక్కొని వచ్చాడు. ఏంటి వర్షాకాలం వచ్చింది, ఇక వర్షం రాలేదు. ఈ సంవత్సరం వర్షం కురుస్తుందా లేదా? మీ ఆవిడ పిలిచి పూజ చేయించు. హలో, వాతావరణ శాఖ సార్, వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు ఏంటి సార్ ఇంకా రాలేదు? మేఘాలు కేరళ దాకా వచ్చి అయిపోయాయండి. కేరళకి మేఘాలు తీసుకురండి సార్ కొద్దిగా. ఏ ఊర్రా మీది? నేను వర్షం గురించి అడిగితే మీరు ఊరు గురించి అడుగుతారేంటండి మీరు? రై పెట్టారా, ఫోన్ పెట్టే ముందు. హలో హలో, ఒక్కడికి వర్షం రావట్లేదు, బాధ్యత లేదు, ఒకడికి భయం లేదు. ఆనందరా ఏంటి ఇంకా వర్షాలు రాలేదంటే ఆనందరా? నిన్నేమో సూర్యుడు రాలేదని అడిగాడు, ఏమో వర్షాలు రాలేదన్నాడు. రేపు గాలి కనపడలేదని అడుగుతాడేమో. ఉన్నానంద్రా, అలా వెళ్ళిపోతే ఎలా? వర్షం గురించి వర్షపాతం వాడు చెప్పక, పక్కింటాడు నువ్వు చెప్పక, నన్ను భయంతో చచ్చిపోమంటావు ఆనందరా? ఇప్పుడు వర్షం పడకపోతే నీకేమైందంట? వర్షం రాకపోతే బట్టలు ఎలా పడతాయి? బట్టలు లేకపోతే అన్నం ఎక్కడ దొరుకుతుంది? ఒక్క పూట కూడా నేను అన్నం తినకుండా ఉండలేను ఆనందరా. చచ్చిపోయిన భయంగా ఉంది. చచ్చిపో, నాకు దరిద్రం వదిలిపోతే. చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టడానికి కూడా అన్నం కావాలి కదా ఆనందరా? నీకు దండం పెడతాను రే, నన్ను తీరా బాబు. ఆనందరా అలాగే ఆనందరా, వర్షం గురించి ఏదైనా చెయ్యి ఆనందరా, కొద్దిగా భయంగా ఉంది. నేనేం చెయ్యాలరా? మాట్లాడతావు ఏదైనా మానవ ప్రయత్నం ఏదైనా చెయ్యి ఆనందరా, నాకు భయంగా ఉంది ఆనందరా. నువ్వు భయపడకురా, నువ్వు భయపడకురా, నీకు దండం పెడతాను. ఆ కత్తి పక్క తీరే, నేనే ఏదో ప్రయత్నం చేస్తాను రే. ఊరుమలు స్టార్ట్ అయ్యి ఆనందరా. ఈ సంవత్సరం కూడా నాకు అన్నం దొరుకుతుంది ఆనందరా. మనుషుల్లోనే ఎంత జీవులా ఉన్నారా నువ్వు? ఏదలే కల్లు కల్లు మనిసిది మూవల్లే చిలుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, కల్లు కల్లు మనిసిది మూవల్లే చిలుకే చేరగా. వారం రోజుల నుండి భారీ వర్షాలు. వారం రోజుల్ని వర్షం ఇలా ఆపకుండా కురుస్తుంది. ఇది అది కూడా తప్పేదా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆనందరా ఏంటి ఈ వర్షం ఏంటి ఆనందరా? అర్థం కావట్లేదు, భయం వేస్తుంది ఆనందరా ఈ వర్షాన్ని చూస్తే. కదా వర్షం రావాలి అన్నా. నేనేదో బతకడానికి వర్షం రమ్మన్నాను కానీ ఈ వర్షాన్ని చూసి చంపేసేలా ఉంది ఆనందరా. ఇప్పుడు నేనేం చేయమంటావు? ఈ వర్షాన్ని ఆపానందరా, భయంగా ఉంది. నీ
నీకెంతగా భయంగా ఉంటే మూసుకొని డోర్ తలుపేసుకొని కూర్చుమే కూర్చో. లోపల డోర్ వేసుకొని కూర్చున్నా కూడా పడతా వచ్చి ఎక్కడ కొట్టుకుపోతాను భయంగా ఉంది ఆనందరావు. ఎందుకు కొట్టుకుపోతారా వెధవా? ఎందుకు కొట్టుకుపోతావు? మనం కాలుకి కిలోమీటర్ దూరంలో ఉన్నాం. నీ ఇంట్లోకే వరద రాదులే. ఎందుకు రాదు ఆనందరావు? 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చినప్పుడు కిలోమీటర్లో ఉన్న కాలువ మన ఇంటికి రాదు ఆనందరావు. పాయింట్ వరదలు వచ్చి ఎంతమంది చచ్చిపోతారో నాకు తెలియదు కానీ నీ లాజిక్ విన్న ప్రతి ఓడు చచ్చిపోతారా? ఆనందరావు ఏదైనా చేయి ఆనందరావు. ఆనందరావు నా బాధని అర్థం చేసుకోడు. ఆనందరావు అర్థం చేసుకోడు. వర్షపాతం వాళ్ళు అర్థం చేసుకోరు. వర్షం ఆగిపోయింది. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. వర్షం ఆగిపోయింది అని సంతోషం ఉంది కానీ మళ్ళీ చీకటి స్టార్ట్ అయింది. బాధ స్టార్ట్ అయింది. మళ్ళీ చీకట్లో ఒక్కడో పడుకోవాలంటే భయం. ఆనందరా ఏంటి వర్షం ఆగిపోయింది కదా? వర్షం ఆగిపోయింది ఆనందరావు కానీ చీకటి స్టార్ట్ అయింది. మళ్ళీ చీకటి. ఈ చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయంగా ఉంది ఆనందరావు. నేనేం చేయాలి? ఇద్దరం రా ఆనందరావు తోడుగా ఒకరు పడుకుందాం. ఇంత తోడుగా పడుకోవడానికి మన ఇద్దరమే భార్య భర్తలమా? నేను పడుకోను. నేను లోపల పడుకుంటాను. అయినా నాకు పిల్లలు లేట్ అయ్యారు. బయట వాళ్ళందరూ నన్ను డౌట్ పడుతున్నారు. బీడు బారిన భూములో ఎంత వర్షం పడినా ఏం లాభం ఆనందరావు? పంటలు పండాలిగా. నువ్వు అలా అనకు ఆనందరావు ప్లీజ్. ఆనందరావు ఇతర పడుకుందా భయంగా ఉంది ఆనందరావు. ఇదిగో నువ్వు భయపడడానికి దండం పెడతాను. ఆనందరావు అరే నీకేమైనా ఇబ్బంది పెడుతున్నాను ఆనందరావు? లేదురా. ఒక మనిషి వల్ల నీ పేరులో ఆనందం తప్ప జీవితంలో ఆనందం ఉండదని చిన్నప్పుడే స్వామీజీ చెప్పాడు రా. కానీ అది నా పిల్ల వల్ల అనుకున్నాను. నీ వల్ల అనుకోలేదు. నా తప్పేం లేదు కదా ఆనందరావు. అంతా నాదే తప్పు. అంతే నీ ఇంటి పక్కన తక్కువ డబ్బులకి ఇల్లు దొరికిందని కొన్నాను చూడు. నాదే తప్పురా. సరే ఆనందరావు పడుకో. ఆనందరావు ఏంటి? ఎవడో నాకు కళ్ళలో కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆనందరావు. అది ఇప్పుడు నేనేం చేయాలరా? నువ్వు మేల్కో ఆనందరావు నేను పడుకుంటా. భయం ఎంత భయంకరంగా ఉంటుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదురా. సర్లే ఆనందరావు నువ్వు పడుకోవాలి. నువ్వు అన్కంఫర్ట్గా ఏదో ఫీల్ అవుతాను. నేనే మేల్కుంటాలే. అమ్మ వాడు రాని వాడిని ఈరోజు నేను వదలను. వచ్చా అంటే చంపేస్తానేమో అనుకుంటున్నావు. ఆనందరా లే ఆనందరా వాడు వస్తున్నాడు. ఆనందరా ఇటు నుంచి రా. నువ్వు లే ఆనందరా. వాడిని ఎట్టి పరిస్థితిలో వదలను ఆనందరా. రెడీగా ఉండు ఆనందరా. నువ్వే కదా నా కల్లోకి వచ్చింది. ఆనందరావుకి నీకు తేడా తెలియదారా? నాకు ముసుగేసుకొని వచ్చింది. అమ్మా నన్నే భయపెడతారు నువ్వు. ఆనందరా వాడిని చంపేస్తా. ఆనందరావు ఏంటి ఆనందరావు ఏడమ్మా? ఆనందరావు వాడేరా ఆనందరావు. నిన్ను దరిద్రుడా. ఏమండి ఇంకా పోలేదా? పోలేదా హాస్పిటల్ తీసుకెళ్ళాను. సరేనండి.